జగిత్యాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 17వ వార్డు జాంబాగ్ లో 5 లక్షలతో డ్రైనేజీ స్లాబ్ మరియు 5వ వార్డులో 5 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో ప్రతి వార్డులో దాదాపు ₹1 కోటి అభివృద్ధి పనులు చేసుకున్నామని, జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. జగిత్యాల పట్టణంలో గత ఎమ్మెల్యే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ప్రతి వార్డులో తనకు మెజార్టీ ప్రజలు ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జగిత్యాల కాంట్రాక్టర్లు 10 కోట్ల పాత బకాయిలు, రైకల్లో 3 కోట్ల బకాయిలు విడుదల చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం, కమిషనర్ చిరంజీవి, స్థానిక కౌన్సిలర్లు సిరికొండ పద్మ సింగారావు, గుగిళ్ల హరీష్, ఏఈ అనిల్, ప్రభాస్ సింగ్ ఠాగూర్, చెట్పల్లి సుధాకర్, అచర్ల విజయ్, లవంగ రాజేందర్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సాయి, కౌన్సిలర్లు పంబాల రాము, నవీన్, రాము, నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా వార్డులో భూమి పూజ చేయడం జరిగింది. సీసీ డ్రైన్ స్లాబ్ వేయడం జరుగుతుంది. దీనికి 5 లక్షల వర్క్. ఇది చాలా సంతోషం సార్. ఇప్పటికైనా ఇది వర్క్ జరిగింది. కొంచెం లేట్ అయింది, కాకపోతే చేస్తారు. మా ప్రజలు కూడా అదే చెప్తున్నాను నేను. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు పెద్ద డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. అది ఒక్కటిసారి మీరు చూడాలి అనుకుని చెప్తున్నా మీ అందరికీ. థ్యాంక్ యూ సార్. గతంలో కంటే కూడా అభివృద్ధిలో సంజయ్ అన్న వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ సంజయ్ అన్న అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ నిధులు తెచ్చి మరి అభివృద్ధికి సహకరిస్తున్నందుకు మరి మా మున్సిపల్ తరఫున సంజయ్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ సంజయ్ అన్న తెచ్చి మరి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ గతం కంటే కూడా ఇప్పుడు నిధులు ఎక్కువ పట్టుకొచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు సంజయ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరమై ప్రజాపాలన కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగినాయి. మరి ఈరోజు ఈ 17వ వార్డులో భూమి పూజ చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మున్సిపల్ వార్డు ఈ మున్సిపల్ పీరియడ్ ఒకటే నెల ఉంది. కౌన్సిలర్ సోదరులు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల లోపల ఎన్నైతే వర్క్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలు చేసి పనులు స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు ఈ పనులన్నీ కంప్లీట్ అయితే ప్రజల్లో మనకు మంచి గుర్తింపు వస్తుంది, ఆదరణ వస్తుంది. మళ్ళీ మనం కౌన్సిల్గా గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి కౌన్సిల్ మిత్రులు అందరూ కూడా పార్టీలకు ఖచ్చితంగా ఏ పార్టీలైనా కానీ జగిత్యాల పట్టణ అభివృద్ధి కొరకు ఏ పనులు పెండుకుంటే అవన్నీ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ వార్డుకి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం మరి జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి 5 లక్షలు వెచ్చించి డ్రైన్ అండ్ సీసీ స్లాబ్ అండ్ డ్రైన్కి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అట్లాగే గతంలో నుంచి వెళ్ళి చూసుకుంటే ₹1,07,00,000 ఈ వార్డుకి వెచ్చించడం జరిగింది. మరి అట్లాగే 75 లక్షల పనులు ఈ వార్డుకి కంప్లీట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది. అది కూడా పీరియడ్ అయిపోయే లోపల తొందరగా కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ కానీ మరీ కోరుతున్నాను. అట్లాగే ఎందుకంటే తొందరగా కంప్లీట్ చేస్తే మరి ఈ వార్డు కౌన్సిలర్ కూడా మేము చేశామనే ఒక తృప్తి ఉంటుంది. అలాగే వీళ్ళ పీరియడ్లో కూడా పనులేని చెప్పేసి ప్రజలకు కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తొందరగా పూర్తి చేయాలి. మరి ఈరోజు కూడా 5 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేయడం జరుగుతుంది, స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అట్లాగే 5వ వార్డు చూసుకుంటే మరి 75 దాదాపు ₹1,50,00,000 పనులు పూర్తి చేయడం జరిగింది. మరి ఇది కూడా ఈరోజు 5 లక్షల పనులు పెట్టుకోవడం జరిగింది. అది సీసీ రోడ్డు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి అది కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి దానికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారు తొందరగా పనులు పూర్తి చేయాలని చెప్పేసి ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా ఇలాగే మమ్మల్ని అందరినీ ఎప్పుడు ప్రోత్సహించాలని చెప్పేసి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అట్లాగే సంవత్సర కాలం పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మరి ఎంతో సక్సెస్గా సంవత్సర కాలం పూర్తి చేసుకొని ప్రతి ఒక్కరికి అన్ని విధాల్లో అన్ని నిధులు అందజేస్తూ అన్ని పథకాలు అందజేస్తూ మరి ముందు మొత్తం ప్రజల 4 కోట్ల ప్రజల అభిమానం అనేది ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు అభిమానాన్ని చాటుకుంటున్న ఈ సందర్భంగా మరి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలి, ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజాప్రతినిధుల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అధికారులను కూడా సపోర్ట్ చేయాలి. ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా కూడా ఉన్నంతకాలం ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పేసి అధికారులను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన వార్డు కౌన్సిలర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అభివృద్ధి కార్యక్రమాలు ఈ కౌన్సిల్ వచ్చినప్పటి నుండి కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 4.5 సంవత్సరాలు 4 సంవత్సరాల 11 నెలలు పూర్తయి 11 నెలల్లో 5వ సంవత్సరం పూర్తిగా వస్తూ ఉంది. ఏ వార్డు చూసినా 70 లక్షలు 80 లక్షలు ₹1 కోటి 1.5 కోటి ఈ రకంగా పనులు జరిగినాయి. ఎక్కడ కూడా అవకాశం ఉన్న కాడ ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తులో నిధులు వస్తే ఎక్కడ కూడా వేస్ట్ కానియకుండా ప్రతిదాన్ని ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి వస్తే గౌరవ పెద్దలు సీనియర్ నాయకులు భూషణ్ గారు నాగభూషణ్ గారు అది తెలుసు. ఎప్పుడో 1994-96 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి IDSMT ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద జువాడ్ చొక్కారావు గారు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు తెప్పించి టౌన్ హాల్, మున్సిపల్ కాంప్లెక్స్, అంగడిగద్దెల కాంప్లెక్స్ వీటికి కొన్ని నిధులు ఇచ్చారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో నిధులు ఎప్పుడు రాలేకుండా చాలాసార్లు కూడా వచ్చిన నిధులు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి వచ్చింది. అది మీడియా వాళ్ళకి తెలుసు, అందరూ కూడా తెలుసు. అమౌంట్ ఫ్రీజ్ అయిపోయింది లేట్ అయ్యి. ఆ రకంగా కాకుండా వచ్చిన నిధుల్లో సింహభాగం ఎప్పటికప్పుడు కూడా కంప్లీట్ చేసినాం. మరి దాంట్లో భాగంగా ఇవాళ జగిత్యాల పట్టణంలో మార్పులు వచ్చినాయి. ఆ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చేసినా ఇంకా చేస్తా, అభివృద్ధి చేసినాం ఇంకా చేస్తానడంతో ఇక్కడి ప్రాంత నాయకులు కావచ్చు ప్రజలందరి సహకారంతో గెలవడం జరిగింది. నా గెలుపులో అందరి భాగస్వామ్యం ఉంది. జగిత్యాల పట్టణంలో 86 వార్డులు ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్తు, సికాయి, కులం, మతం లేకుండా అంతటా కూడా అప్పుడున్న పరిస్థితిలో ప్రతిపక్ష నాయకుల కంటే చాలా చోట్ల నాకు మెజారిటీ ఓట్లు వచ్చినాయి. మరి ఈ సందర్భంలో అందరి వాడిని నేను అందరు నన్ను ఆదరించారు. నేను ఆ సందర్భంలో చెప్పిన విషయం ఇప్పుడు చేసిన మళ్ళీ గెలిచిన తర్వాత నాయకత్వం సహకారంతో చేస్తానని చెప్పారు. కారణాలు రకరకాలు. అప్పుడున్న ప్రభుత్వం పోయింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. వారితో కావచ్చు, వారి సహచరులతోటి నాకున్న సంబంధాలతోటి ప్రభుత్వానికి దగ్గరుండి పనిచేస్తూ ఇవాళ మళ్ళీ నిధులు తీసుకురావడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో చేసిన బిల్లులు రాకపోతే కూడా ఒక జగిత్యాల మున్సిపల్ ప్రాంతంలో ఈ విషయాన్ని మీడియా ద్వారా కావచ్చు, మా నాయకులందరూ కూడా, మా కౌన్సిలర్స్, చైర్మన్ గారు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం, గత ప్రభుత్వ హయాంలో అంటే ఎలక్షన్ల కంటే ముందు చేసిన పనులు కూడా జగిత్యాల పట్టణానికి సంబంధించి దాదాపు ఒక రోడ్లు, ట్రైన్లకు సంబంధించే 10 కోట్ల పైన బిల్లులు పాత బకాయిలు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక చెల్లించడం జరిగింది. రాయకల్ పట్టణ విషయంలోకి వస్తే కూడా పాత బకాయిలు 3 కోట్ల రూపాయలు చెల్లించడం ఒక జగిత్యాల పట్టణ అభివృద్ధి. అంటే అంతకుముందు మొత్తం మున్సిపాలిటీ 5 ఏళ్లలో, అంటే మాకంటే జస్ట్ ముందే అనుకోండి, 5 ఏళ్లలో 10 కోట్ల పనులు చేసినా లేవు. అట్లాంటి దాదాపు 40-50 కోట్ల పనులు చేస్తే పాత 10 కోట్ల పనులు చేయించేసి ఇప్పుడు మళ్ళీ కూడా దాదాపు 30 కోట్ల పనులు ముందట వేసుకున్నాం. అంచెలంచెలుగా చేసుకుంటూ పోతాం. ఈ వార్డులో కూడా మా సోదరి పద్మ గారి నేతృత్వంలో మరి అన్ని వర్గాలను కలుపుకుపోయి అన్ని చోట్ల కూడా ఇటు TFDC కావచ్చు, జనరల్ ఫండ్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, వివిధ స్కీమ్లలో ఇక్కడ మనం అభివృద్ధి పనులు చేసాం. దాంతోపాటుగా పక్కనే నవీన్ గారు ఉంటారు, ఈ పక్కన జగన్ గారు ఉంటారు. అంటే ఆ వార్డు కౌన్సిలర్ 2వ వార్డు, 18వ వార్డు అన్నీ కలిసినట్టే ఉంటాయి. మంచి మార్కెట్ చేసుకున్నాం. దాంతోపాటుగా ఇక్కడే ఉండే స్కూల్స్కు, గ్రౌండ్లకు, మహిళా డిగ్రీ కళాశాలకు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నాం. నిధులు మంజూరు చేసుకుంటా ఉన్నాం, రోడ్లు వేసుకున్నాం. మరి ఇదే విధంగా ఇంకా ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇప్పుడున్న కౌన్సిల్కు సమయం తక్కువ ఉన్నది. నా దాని వరకు వచ్చేవారికి ఇంకా చాలా టైం ఉంది. ఎట్లయితే కానీ నా బాధ్యత ఈ ప్రాంత ప్రజలు విశ్వాసంతో గెలిపించింది. ఇక్కడున్న నాయకులు అప్పుడప్పుడు నా మీద అలగచ్చు, గులగచ్చు, కానీ నన్నైతే నా ఇంటంటున్నాడు. కాబట్టి నా బాధ్యత ఒక వాళ్ళకంటే వయసులో పెద్దవానిగా వారు నన్ను గెలిపించడంతో ఉన్నత పదవులు ఉన్నాయి కాబట్టి మీరు గెలిపించారు, ప్రజలు నాయకులు మీరు గెలిపించారు కాబట్టి తప్పకుండా నా బాధ్యతగా నేను అందరు కలుపుకపోయి, మా పాషపోయి నవ్వుతున్నాడు అక్కడి నుంచి, అందరిని కలుపుకపోయి జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ
కక్ష సాధింపులు లేదా అలుగుడుగులు లేకుండా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధే నా ఏకైక లక్ష్యంగా పనిచేస్తాను. గతంలో కూడా చెప్తాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. చాలాసార్లు ఈ మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చెప్పాను, ప్రజల భాగస్వామ్యం లేని కూడా మనం మంచి చేయలేము. ప్రజల సహకారంగా ఉండాలి. ప్లాస్టిక్ అనేది మహమ్మారి అయింది. ఆ ప్లాస్టిక్ తట్టుకునే ఎక్కువ ప్రాబ్లమ్స్. ఇక గంజి కాస్తేనే నేను చిన్ననాడు ఆడుకున్న ప్రాంతం జాంబాగి ఆడికొస్తాను. నేను ఇంటర్మీడియట్ గిన్నెలేదు పోయిన ఎస్కేనర్లో. ఇదే జాంబాగ్లో కట్ట కింద జామ చెట్లు. నా మిత్రుడు చుక్కనవీన్ కుటుంబం ఈయనే ఉంటుండే. వాళ్ళ బాబాయ్ నా దోస్తు చింత చెట్టు కింద కూర్చుంటుండే. కానీ ఇవాళ పరిస్థితి అప్పుడు ఎంత పరిశుభ్రంగా ఉండేనో ఇప్పుడు అంత దుర్గంధంతో అయింది. ఎందుకంటే పట్టణీకరణ జరిగింది. మరి ఈ సందర్భంలో ఈ నాలాలు మంచిగా చేయాలి, వాటి పెద్దగా చేయాలంటే ప్రజల సహకారం ఉండాలి. చూసిరు హైదరాబాద్లో మూసీ నది పక్కకు మనం ముక్కు మూసుకట్టే పడాలి. మూసీ నది పక్కకు ఇక్కడ నాలా జాంబాగ్ నాలా పక్కకుంటే ముక్కు మూసుకోవాలి. గంజ్ రోడ్ పోతుంది కాదు. ఆల్టర్నేట్ డెవలప్మెంట్ జరగలే, పట్టణీకరణ అయింది. మరి దీని విషయంలో ముఖ్యమంత్రి గారు ముందుగా హైదరాబాద్తో ముందు పెడితే ఎందరు మోకాలు అడుగుతున్నారు, ఎందరు ఎన్ని చేస్తున్నారు, ముందడికి సాగనీయట్లేదు అనేది మీరు పత్రికల ద్వారా చాలా స్పష్టంగా చూసారు. హైడ్రా అంటే ఏదో భూతం లెక్క చూపెడుతున్నారు. హైడ్రా అంటే ఏందా? హైడ్రా అంటే చెరువులు కట్టలు ఆక్రమించకపోతే నాలాలు చక్కగా ఉంటే ఇవి పోయి ఆ వాగులో పడుతుండే. వాగులో పడవగా ఇది 30 లక్షల్లో పడబట్టాయి. ఎవరి ఆటం ఉంటే అవి తీసేసాం. దాన్ని ఒక భూతంలాగా చూసాం. మరి వాస్తవం కాదా? ఇవాళ దరూరు వాగు మొత్తం ఎక్కడికక్కడ ఆక్రమణ కాలేదా? పక్కకుంటే నేను ట్రైన్ కట్టినా కానీ ఆడికి పోతలేవు. మోతే చెరువులో పోతున్నాయి. రేపటి నాడు మోతే చెరువు గాడికి వస్తుంది. ఒకప్పుడు ఈ నీళ్లు వాగులో పడి పోయేటి కావా? చెర్లకోవనా? ఇవాళ వాగు మొత్తం కబ్జా చేసేసరికి జాంబాగు నీళ్ళు ఇటే ఆగుతున్నాయి. మరి ఇవన్నీ విషయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎక్కడికక్కడ సిమెంట్ రోడ్ వేసాం. అంతకుముందు మన ఇంట్లో నీళ్ళు మన ఇంట్లో ఇంకేటి. ఎవరి ఇంట్లో ఒక చుక్క నీళ్ళు నింపుతున్నాయా? మొత్తం నీళ్ళు కిందికి వచ్చేసరికి నీళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి రావడం, లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, మునగడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే చాలాసార్లు చెప్పినాం, కొద్దిగా తెంకకు జరి కట్టుకొని మోరి పెద్ద కట్టుకున్నాం, దానికి తగ్గట్టు చేసుకున్నాం. బాధ అనిపిస్తుంది పేదవాళ్ళకు, ఉన్న జాగా పోతుంది. కానీ ఉండేం లాభం? ఇప్పుడు ఇళ్ళ నడుపులోకి వెళ్ళి మోరి పోవట్టే. इसमें गलीस हमारा वाइस चेयरमैन साहब बोल रहे पाइप डालेंगे क्या यहाँ से वहाँ तक. చలో అవన్నీ ఇంజనీర్లు చెప్పాలి. తప్పకుండా కమిషనర్ గారు, ఇంజనీర్ గారు మరి ఆలోచన చేయండి. మరి అది వీలైతే పైపు వేస్తే బాగుంటుందా? ఈ పైపులు స్లాబ్లతో ఇంకో బాధ ఏంటంటే, మరి ఇప్పుడు నేను చెప్తే కదా నీళ్ళు ఇనుకుతలేవు. ఎక్కడెక్కడ మోర్లలోకి వస్తున్నాయి. ఏడుకాడికి మోర్లలోకి వచ్చేసరికి నీళ్ళలో పడతలేవు. వర్షాకాలం నీళ్ళు ఎక్కడెక్కడ అయితే ఇంట్లో ఇంకుడుకుంటుండాలి, లేదా అంతకుముందు ఇంట్లో ఇంకేది. మనం మొత్తం సిమెంట్ ఎత్తివి ఇంట్లో ఇంకుడుకుంటూ పెట్టుకోవాలి. ప్రభుత్వాలు చెప్తున్నాయి, ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఈ కొత్తగా సంజయ్ కుమార్ చెప్పే కథ కాదు, లేదా నిజం కాదు. వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. కానీ ప్రజలు పాటించక అధికారుల మాట పెడిచెవిన పెట్టి, ప్రభుత్వ నాయకుల మాట పెడిచెవిన పెడితే ఇవాళ అనర్థాలకు గురవుతున్నాం. ముందు తరం కోసమన్న జగిత్యాల పట్టణాన్ని మనం ఒక అభివృద్ధి అంటే ఒక సీసీ రోడ్లు వేసుకున్నాడు, మోర్లు కట్టుడు కాదు. అభివృద్ధి అంటే పరిశుభ్రంగా ఉంచుకోండు. అంతకుముందు ఏ సీసీ రోడ్డు, ఏ మోరీ లేనప్పుడు జాంబాగు చాలా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండేది. పచ్చదనంతో జాంబాగు పరిశుభ్రంగా ఉండేది, పచ్చదనంతో ఉండేది. అటువంటిది ఇప్పుడు ఒక చెట్టు లేదు, ఒక చీమ లేదు, మొత్తం మురుగుతో ఉన్నది. ఈ విషయంలో ప్రజల సహకారం కూడా అవసరం. ఇల్లు కట్టుకున్నప్పుడు ముందర గింతంత చెట్టు మందమాన్ని ఓపెన్ చేసుకోవాలి. అది మనకే నీడనిస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చెప్తున్న సందర్భంలో వీటిని పాటించాలని చెప్పి కూడా నేను మరొకసారి కోరుతూ, జగిత్యాల పట్టణానికి మరి ఇవాళ మనం ఒక ఎడ్యుకేషన్ హబ్ చేసినాం, హెల్త్ హబ్ చేసినాం. చెప్తూ ఉంటారు ఆ పేరు ఈ పేరు అని. ఇది ఒక సంజయ్ కుమారో ఎవరో మా ఇళ్ళకి వెళ్ళి ఇచ్చే పైసలు కావు, లేదా ఎవరో కాదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రజల పైసలను సరైన స్థలంలో సరిగా ఉపయోగించడం ప్రజాప్రతినిధుల పని. ప్రజల డబ్బులు ప్రజలకు ఇవ్వాలి. మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చినప్పుడు కూడా వారి పార్టీ వేరైనా కానీ, ఇప్పుడు ఇలా మనం ముస్లిం ఏరియాలో మాట్లాడుతున్నాం, అయినా కానీ ఇక్కడ చెప్తా ఉన్నా, అరవింద్ గారు ఎంపీ ఉంటే వారు మేము విభేదించుకున్నాం రాజకీయాల్లో. కానీ వారికి కూడా మాకు నిధులు ఇవ్వాలని చెప్పి నవోదయ స్కూల్ ఇవ్వాలి, కేంద్రీయ విద్యాలయం ఇవ్వాలి. అదేవిధంగా తిప్పనపేట రోడ్లో యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి, చేయాలని చెప్పి కోరినాం. పదే కూడా మళ్ళీ మాట్లాడుతున్నాం. ఏదో అందరి ముందర షోకు ఫోటోకు కూడా కాదు, మాట్లాడుతున్నాం. వారు కూడా పెద్ద మనసులు మాకు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే అభివృద్ధి అనేది అందరం కలిసి చేస్తే,
ఎలక్షన్లు అప్పుడే కొట్లాడుకోవాలి, రోజు కొట్లాడుకుంటే రోజు ఎట్లయితే. ఈరోజు ఈ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ కౌన్సిలర్ గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ప్రాంత పెద్దలకు, కమిషనర్ గారికి, ఏఈ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.